చేయదలుచుకున్నాను. నేను రీసెంట్గా జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో జరిగిన చాలా విచారకరమైన విషయము. మన స్టేట్ పరువు అంతా తీసేటట్టు సన్ మ్యాగజైన్ చాలా ఇంటర్నేషనల్లీ ఫేమస్ మ్యాగజైన్, అందులో తెలంగాణ గురించి అంత బ్యాడ్గా కాంటెస్టెంట్ చెప్పటం అనేది మనకు చాలా మన ప్రెస్టీజ్ని కూడా చాలా దెబ్బతీసింది. హైదరాబాద్ ప్రెస్టీజ్ని, మన హైదరాబాద్ సిటీకి ఎంతో మంచి పేరు ఉండబట్టే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా మనకి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అది ప్రెస్టీజియస్ ఈవెంటే బ్యూటీ కాంటెస్టు, అది దాన్ని తప్పు పట్టడానికి లేదు. బ్యూటీ కాంటెస్ట్ అనేది మన స్టేట్కి రావడం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, కానీ దాన్ని వీళ్ళు చాలా మిస్యూజ్ చేసి అది మనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు మన హైదరాబాద్ సిటీకి కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎంతో చెడ్డ పేరు తెచ్చే విషయం అని నేను పర్సనల్గా, ప్లస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఆల్సో ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దట్ ఇష్యూ. మనందరం చాలా గర్వించదగ్గ నగరము మన హైదరాబాద్ నగరము. ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి, ఎన్నో ప్రెస్టీజియస్ ఈవెంట్స్, కార్ రేసింగ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, సక్సెసివ్ చీఫ్ మినిస్టర్స్ అందరూ చాలా మంచి చేశారు మన నగరానికి. అట్లాంటిది ఇటువంటి విషయం జరిగి ఇంత బ్యాడ్ నేమ్ ఈ సిటీకి రావడం అనేది ఆ మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీ మెస్ చేసిందని నేను భావిస్తున్నాను. ఇంకొకటి మాట్లాడితే ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేశాము, అక్కడికి అందరూ వస్తున్నారు, అది ఎంతో మంచిగా ఉంది అని చెప్తుంటారు చాలామంది. అప్పుడెవరు ఉన్నారు? అప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, ఇంకొక మంత్రి గారు సీతక్క గారు ఉంటున్నారు. ఏం డిఫరెన్స్ లేదు, అవి గవర్నమెంట్ బిల్డింగ్స్. అంతేగాని కేసీఆర్ గారు పర్సనల్గా కట్టుకున్న భవనాలు ఏం కాదు అవి. ఏమన్నా అంటారు, ఆ పక్క రాష్ట్రము పాత ముఖ్యమంత్రితో పోలుస్తున్నారు. ఆయనకి కేసీఆర్ గారికి చాలా తేడా ఉంది. కేసీఆర్ గారు ఈ స్టేట్ని డెవలప్ చేయాలని ట్రై చేశారు, అంతేగాని ఏమీ చెడ్డ విషయాలు ఏం చేయలేదు. ఇక్కడ ఏది ఖర్చు పెట్టినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఇప్పుడు అందరూ చూపించుకుంటున్నారు. ఒక్క బ్రిక్ అటు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టింది లేదు. పాత ఫ్లైఓవర్లకే రిబ్బన్లు కత్తిరిస్తున్నారు. పాతగా చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్నే మళ్ళీ చూపించుకుంటున్నారు. మొన్న జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో కూడా వాళ్ళు కాంటెస్టెంట్స్ అందరినీ తీసుకుపోయి ఎక్కడ నిలబెట్టారండి? సెక్రటేరియట్ ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. మన మంచి యాక్టివిటీస్ జరిగే ప్లేసెస్లో తీసుకెళ్ళి చూపించుకుంటున్నారు, లైక్ టెంపుల్స్, యాదగిరి గుట్ట, ఇటువంటి వాటి దగ్గర. అంతేగాని వీళ్ళు గొప్పలు చెప్పుకునేది ఒకటి కూడా ఇప్పుడైతే కనిపించట్లేదు. ఐ ఫీల్ దట్ ఈ రీసెంట్గా జరిగిన ఫాపా అయితే చాలా బ్యాడ్ జరిగింది మన స్టేట్కి. మన స్టేట్ ప్రెస్టీజ్ని దెబ్బతీసే విధంగా ఉంది. ప్లస్ లా అండ్ ఆర్డర్ కూడా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. చిన్న పిల్లలు ఇది చేసి పాక్సో కేసులు ఎక్కువైతున్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరు భయపడేవారు, అసలు ఏమన్నా చేయాలంటే లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కూడా చాలా గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా మెల్లమెల్లగా దిగజారుతుంది. అది చాలా వరీసమ్ ఇష్యూగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.